హాయ్ అండి. ఈరోజు లెమన్ రైస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ రైస్ ఉంది, నాకు వండి పెట్టాను. ఫస్ట్ చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని అందు మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. పచ్చిమిర్చి కడాయి తీసుకున్నానండి, ఆయిల్ వేసుకున్నాను. చూపిస్తున్నా చూడండి. జీడిపప్పు, పల్లీలు తీసి పెట్టుకున్నాను. రైస్ క్వాలిటీ తగినట్టు, కొంతమంది ఎక్కువ క్రిస్పీ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీడియం. నేనైతే నా రైస్ తగినట్టు వేసుకుంటున్నాను. నిమ్మకాయ జ్యూస్ మీకు ఎంత కావాలో తీసి పెట్టుకున్నాను, నిమ్మకాయ రసము చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసి పెట్టాను. రైస్ ఆల్రెడీ కలిపి పెట్టాను పొడి పొడిగా ఉండడానికి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఆవాలు వేసాను చూడండి. ఆవాలు చిటపట అనేంత వరకు ఉంచాను చూడండి. లెమన్ రైస్ లంచ్కైనా టిఫిన్కైనా బాగుంటుంది, పిల్లలు బాగా తింటారు చూడండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను, అది చిటపడేంత వరకు చూడండి. అది ఒకసారి అలా కలబెట్టుకున్నాను, మొత్తం అలా కలిసిపోయేంత వరకు చేసాను చూడండి. ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. గడ్డి సైజు తీసుకొని ఇల్లు కట్ చేశాను చూడండి. ఇది ఇప్పుడు అలా కలబెట్టుకోవాలి కొద్దితోడి. అది కొంచెం అంతా పచ్చి వాసన పోయేంత వరకు కలబెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు మా ఛానల్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడుతుంటాను చూడండి. ఇప్పుడు అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేసాను కదా చూడండి. పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెం కలబెట్టాలి. ఇందాక జీడిపప్పు, పల్లీలు తీసి పెట్టుకొని చెప్పాను కదా, ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను చూడండి. అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ నేను రైస్ కలుపుకొని పెట్టుకున్నాను బౌల్లో. అందులో పసుపు వేసుకున్నాను, కొంచెం ఉప్పు వేసుకున్నాను, నిమ్మరసం కూడా వేసి పెట్టుకున్నాను అందులోనే. చూడండి, ఆల్రెడీ రైస్లో కొంచెం వేసాను, సరిపోదనేసి ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నాను. మీరు ఎందులోనైనా ఒకదాంతో వేసుకోవచ్చు. నేను అందులో కొంచెం ఇందులో కొంచెం వేసాను. మీకు క్యారెట్ కావాలంటే ఒకదాంతోనే వేసుకోండి, రైస్లో అయినా వేసుకోండి, తాలింపులో అయినా వేసుకోండి. చూడండి, ఇప్పుడు రైస్ వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులోనే నిమ్మరసం కూడా వేసి కలిపి, నిమ్మరసము, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపి పెట్టాను ఆల్రెడీ. ఇప్పుడు తాలింపులో పోసాను. తాలింపులో అంతా ఇది కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ వండి ఉన్నదనుకో 5 మినిట్స్లో అయిపోతుంది లెమన్ రైస్. చూడండి, మా రైస్ అయితే ఇలా అయిపోయింది చూడండి, ఇలా అయిపోతుంది. ఇందులోకి ఆలు కర్రీ అయినా ఏదైనా బాగుంటుంది, ఎలాగైనా తినచ్చు. పిల్లలకైతే ఇలా వట్టిదైనా తినచ్చు, బాగుంటుంది. నా కాడ కొత్తిమీర లేదు, నేను స్కిప్ చేశాను. మీ ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు, అలా ఏం లేదు. చూడండి, 5 మినిట్స్లో లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఓకేనండి, మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియో